హాయ్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ అమి తుమ్మి సైలెంట్గా వచ్చి సితక్ కొట్టేసి 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆ సినిమాలో మీ క్యారెక్టర్ కూడా అసలు ఈ ఈషా వేరు, ఆ అమ్మాయి వేరు అన్నట్టు. సరే, ఇప్పుడు దర్శకులు అసలు మీరెవరు? హీరో హీరోయిన్ వేరే వాళ్ళు ఉన్నారు, ఓ డైరెక్టర్ ఉన్నాడు, వాళ్ళిద్దరితో సినిమా తీసే డైరెక్టర్. మెయిన్ ట్రైలర్ చూస్తే అలా అనిపించింది. మరి ఈ అమ్మాయి ఎవరు? దర్శకుడిలో ఒక దర్శకుడు ఉన్నాడు, ఆ దర్శకుడికి గర్ల్ ఫ్రెండ్ నేను. డైరెక్టర్లు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటారండి. అవును, మర్చిపోయాం మన విషయం. ఓకే, ఈషా ఎలాంటి క్యారెక్టర్ ఈ సినిమాలో? అంటే ఇట్స్ వెరీ బబ్లీ, యాక్టివ్, ఆస్పైరింగ్ ఫ్యాషన్ డిజైనర్. సో యా. అంటే ఇంతకు ముందు ఈషా సినిమాలు చూసినప్పుడు ఇది వేరేగా ఉంటుంది. ఈ అమి తుమ్మి చూసినప్పుడే అది వేరే అనుకున్నాం, ఇంకో వేరే. యా, అది వేరే ఇది వేరే. అంటే ప్రతి మూవీతో ఏదైనా డిఫరెంట్, కొంచెం ఏదైనా డిఫరెంట్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. సో అద్భుతమైన, అంటే మీ చూసింగ్ అలా ఉంది, వేరే 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 మొత్తానికి వేరే. ఓకే, ఎలా వచ్చింది ఈ ఆఫర్? ఇది నాకు అదే సురేష్ గారు మేనేజర్ కాల్ చేశారు నాకు దీని గురించి. తర్వాత హరిప్రసాద్ గారు కాల్ చేశారు, డైరెక్టర్. సో వెళ్ళినప్పుడు ఆడిషన్ చేశాను. దే వాంటెడ్ ఆడిషన్ బికాజ్ క్యారెక్టర్కి సూట్ అవుతానా లేదా అని చెప్పి. సో ఐ డిడ్ ఆడిషన్. తర్వాత వాళ్ళు ఒక 3 months గ్యాప్ వచ్చింది మధ్యలో. దే వర్ లుకింగ్ ఫర్ సమ్ అదర్ యాక్టర్స్ ఆల్సో. అంటే అందరు యాక్టర్స్, నాట్ యాక్ట్రెస్ కాదు, బట్ అదర్ యాక్టర్స్కి క్యారెక్టర్స్ కూడా చూస్తున్నారు. 3 months తర్వాత యాక్చువల్లీ నేను అశోక్ ఒకటే జిమ్కి వెళ్ళేవాళ్ళం. అశోక్ ఈజ్ ద మెయిన్ లీడ్ అనమాట. సో అప్పుడు అశోక్ యూస్ టు అబ్జర్వ్ మీ అనమాట. చాలా అబ్జర్వ్ చేశాను. అనుకుని ఎవడు వీడు నన్ను ఇలా అబ్జర్వ్ చేస్తున్నాను, హీరో అతను తెలియదు, అసలు చూడలే, ఫోటో కూడా చూడలేదు నేను అప్పటి వరకు. ఎవరు ఇలా అబ్జర్వ్ చేస్తున్నారు అని చెప్తే అనుకున్నా. 2 days తర్వాత కాల్ వచ్చింది నాకు. ఇలాగా అనుకున్నాం కదండి, అప్పుడు ఆడిషన్ చేశారు కదా, ఒకసారి ఆఫీస్కి రండి అని చెప్పారు. సో అప్పుడు ఐ వెంట్ దేర్. అండ్ అదే మా వాడు చూశారు జిమ్లో అని చెప్తే ఎవరబ్బా అనుకున్నా నేను. అప్పుడు దెన్ ఐ రియలైజ్ లైక్ అదే ఫస్ట్ టైం నేను జిమ్లో అశోక్ని చూడడం. సో దే కాల్డ్ మీ. మళ్ళీ అప్పుడు ఒక 2-3 scenes అనుకున్నాము. దెన్ ఓకే చెప్పారు, దట్ ఐ విల్ సూట్ ద పార్ట్ అని అన్నారు. సో సబ్జెక్ట్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే మీరు డిఫరెంట్గా చూసింగ్లో ఉన్నారు ఇప్పుడు అన్ని క్యారెక్టర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దర్శకుడు క్యారెక్టర్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు రెగ్యులర్ అంటే దర్శకుడు అనగానే సినిమా కష్టాలు అట్లా కాకుండా ఇట్స్ డిఫరెంట్ థింగ్ అనమాట. యూనో ఒక అతను డైరెక్టర్ అవుదామని, ఇఫ్ హీ ఫాల్స్ ఇన్ లవ్, హౌ హీ మేనేజెస్ హిస్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్. సో అదొకటే కాకుండా ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట మూవీలో. సో అది చాలా ఎక్సైట్ అయ్యాను నేను విన్నప్పుడు స్టోరీ. సో ట్రైలర్లో చూసినప్పుడు మీ డైలాగులు చెప్తున్నప్పుడు నువ్వు కాపీ క్యాట్ అది అన్నప్పుడు, ఆ డైలాగ్ అన్నప్పుడు మీ వేరియేషన్ చాలా డిఫరెంట్గా అనిపించింది. అక్కడ ఏదో డిఫరెంట్ పొజిషన్లో ఉన్నారు, వస్తుంది కదా అప్పుడే చూడాలా? యా, అదే అన్నా. ఈ సినిమాలో చాలా షేడ్స్ ఉన్నాయి నాకు అని చెప్పొచ్చు. అంటే థ్యాంక్స్ టు హరిప్రసాద్ గారు, బికాజ్ ఆఫ్ హిమ్ నమ్రత క్యారెక్టర్ అంత బాగా యూనో షేప్డ్ వెల్, ఐ వుడ్ సే దట్. బికాజ్ ఈ సినిమాలో నేను ఐ డిడ్ అంటే వాట్ ఆల్ ఎమోషన్స్ లైక్ అన్నీ నేను ఈ సినిమాలో చేశానని నేను అనుకుంటున్నాను. సో కాల్డ్ బబ్లీ, యాక్టివ్, ఆర్ అదే మీరు చెప్పిన సీన్ అలాంటివి. యా.